యూకేకి స్టూడెంట్స్ గా వచ్చిన వాళ్ళు పార్ట్ టైం జాబ్స్ అంటే ఎక్కడెక్కడ ఉంటాయి, సో ఇందులో మనం జాబ్స్ ఎట్లా తెచ్చుకోవాలని రావాలనుకుంటున్న వాళ్ళు కంపల్సరీ తెలుసుకోవాలి. హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సందీప్ రాయన్ స్పేస్. యాక్చువల్ యూకేలో పార్ట్ టైం జాబ్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయి, పార్ట్ టైం జాబ్స్ అంటే ఎక్కడెక్కడ ఉంటాయి, ఏ పార్ట్ టైం జాబ్స్ ఉంటాయి, అండ్ లాస్ట్కి హౌ టు ఫైండ్ ఏ పార్ట్ టైం జాబ్స్, ఎట్లా ఎన్ని వేస్ ఉంటాయో చెప్తాను. సో బేసిక్గా మనం యూకేకి స్టూడెంట్స్గా వచ్చిన వాళ్ళు అంటే డిసెంబర్ ఇంటేక్లో జనవరి ఇంటేక్లో వచ్చిన వాళ్ళు అండ్ రావాలనుకుంటున్న వాళ్ళు కంపల్సరీ తెలుసుకోవాలి. అండ్ ఇప్పుడు పార్ట్ టైం సిచ్యువేషన్ ఎట్లా ఉందో కూడా మనం తెలుసుకుందాం. లెట్స్ గో టు టుడేస్ వీడియో. బేసిక్గా పార్ట్ టైం జాబ్ అంటే ఏంటి అంటే ఏ కంట్రీలో అయినా, సో నువ్వు చదువుకుంటున్నప్పుడు నీకు ఆ కంట్రీలో ఉన్న రూల్స్ ప్రకారం మనం జాబ్ చేయొచ్చు, కొన్ని అవర్స్, లిమిటెడ్ అవర్స్ ఉంటుంది అనమాట. అదే యూఎస్ఏలో అయితే ఓన్లీ ఆన్ క్యాంపస్ జాబ్స్ మాత్రమే చేయాలి, అంటే స్టూడెంట్ గానో, అసిస్టెంట్ టీచర్ గానో, లెక్చరర్ గానో, లైబ్రరీయన్ గానో అట్లాంటివి చేయాలి. సో అదే యూకేలో అయితే ఎనీ టైప్ ఆఫ్ పార్ట్ టైం జాబ్ చేయొచ్చు, బయట అన్ని రకాల పార్ట్ టైం జాబ్ చేయొచ్చు. బట్ టర్మ్ టైంలో 20 అవర్స్ మాత్రమే చేయాలి, అండ్ హాలిడేస్ టైంలో 40 అవర్స్ చేయొచ్చు. హాలిడేస్ అంటే ఈస్టర్ టైంలో ఆర్ క్రిస్మస్ టైంలో 40 అవర్స్ పర్ వీక్ చేయొచ్చు, అండ్ రిమైనింగ్ కోర్స్ అవుతున్న టైంలో 20 అవర్స్ పర్ వీక్ చేయొచ్చు. కామన్ గా ఇంతకు ముందు మీరు ఒక 2-3 ఇయర్స్ కింద చూసినట్టయితే, ఈవెన్ లాస్ట్ ఇయర్ వరకు కూడా, ఈవెన్ కొందరు ఇప్పుడు కూడా ఎక్కువ అవర్స్ చేసిన వాళ్ళు చూస్తుంటారు. మీరు అంతకుముందు వాళ్ళందరూ అది చెప్తుంటారు. సో నేను 20 అవర్స్ రెగ్యులర్గా ఎన్ఐ జాబ్ చేసినాను, అండ్ మిగతా 30 అవర్స్ ఆర్ 40 అవర్స్ ఆర్ మిగతా 20 అవర్స్ నేను క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్ చేసిన అని చెప్తారు. సో ఆ క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్ చేయడం తప్పు. క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్ అంటే ఏంటి అంటే, ఇక్కడ ఉన్న డిఫరెంట్ షాప్స్ అనుకోవచ్చు, లేదా హోటల్స్ అనుకోవచ్చు, వాళ్ళు కూడా రూల్ వైలేట్ చేస్తూ మీకు ఎక్కువ అవర్స్ వర్క్ ఇచ్చి అది క్యాష్ రూపంలో, అంటే లిక్విడ్ రూపంలో, నగదు రూపంలో ఇచ్చుకుంటూ తక్కువ ఇస్తారు అనమాట. సో నేషనల్ వేజ్ ఎంత ఉందో అదకంటే తక్కువ ఇస్తారు. అది చేసే వాళ్ళు క్రైమ్ చేసినట్టే, జాబ్ ఇచ్చిన వాళ్ళు కూడా క్రైమ్ చేసినట్టే. సో దానివల్ల కన్సిక్వెన్సెస్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అది వాళ్ళు ఎప్పుడైతే ఫైండ్ అవుట్ చేస్తారో అప్పుడు మేబీ డిపోర్ట్ చేయొచ్చు, మేబీ కేసు వేయచ్చు, మేబీ లీగల్గా మీ పైన అఫెన్స్ లాగా ఉండొచ్చు, అండ్ ఆల్సో అడ్మిషన్ కూడా క్యాన్సిల్ చేయొచ్చు. దొరికిన వాళ్ళని మనం చూసినా కొందరు డిపోర్ట్ అయ్యారు, ఒక 60 మెంబర్స్ వరకు డిపోర్ట్ అయ్యారు. డెలివరీ జాబ్ ఇల్లీగల్గా చేసేవాళ్ళు, అండ్ రీటైల్ స్టోర్ సెంటర్స్లో ఇల్లీగల్ చేసేవారు, పెట్రోల్ స్టేషన్లో ఇల్లీగల్గా చేసేవాళ్ళు, అండ్ కార్ వాష్ సెంటర్లో ఇల్లీగల్గా చేసేవాళ్ళు, అంటే క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్ చేసేవాళ్ళు, ఓవర్ టైం చేసేవాళ్ళు అని చెప్పుకోవచ్చు. ఇది సో వీళ్ళకి పే ఎట్లా ఉంటుంది అంటే, అందరికీ కూడా నేషనల్ వేజెస్ అని ఉంటుంది. ఇక్కడ నేషనల్ వేజ్ అంటే కనీస వేతనం, అంటే ఒక గవర్నమెంట్ డిసైడ్ చేస్తారు అనమాట. ఏజ్ ప్రకారం 16 to 18 ఇయర్స్ ఇంత, 18 to 20 ఇయర్స్ ఇంత. సో ఇక్కడికి వచ్చే స్టూడెంట్స్ అందరూ 20+ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇక్కడ అందరికి 20+ వాళ్ళందరికీ కూడా 11.44 ఉంది. ఇప్పుడు ఏప్రిల్లో ఇంకొంచెం పెరుగుతుంది. సో 11.44 per hour. అంటే మీరు 80 అవర్స్ ఇన్ ఏ మంత్ చేస్తే మీకు 900 వరకు అట్లా వస్తుంది, 900 pounds. అంత మాత్రమే మీరు ఎర్న్ చేస్తారు అనుకోవాలి. సో రిమైనింగ్ నేను 2000 ఎర్న్ చేసి 1000 ఖర్చు పెట్టి 1000 నేను లోన్ పే చేస్తా, 1000 ఇంటికి పంపిస్తా అంటే అట్లా కుదరదు. సో ఇంతకుముందు అట్లా చేసిన వాళ్ళు ఉండొచ్చు, బట్ సో అది ఇల్లీగల్ అవుతుంది. డెఫినెట్గా మీరు కన్సిక్వెన్సెస్ చాలా సిచ్యువేషన్స్ బ్యాడ్గా ఉంటాయి కాబట్టి అట్లా చేయొద్దు. ఇప్పుడు ఏ పార్ట్ టైం జాబ్స్ ఉంటాయి, సో నేను కొన్ని లిస్ట్ అవుట్ చేసిన టాప్ 10 అవి నేను 1 by 1 చెప్తూ ఉంటాను. సో బేసిక్గా ఇక్కడ మేజర్గా ఏంటంటే పార్ట్ టైం జాబ్స్, ఫస్ట్ రిటైల్ స్టోర్స్ అంటే, సో కామన్ గా మనకు చిన్న గ్రాసరీ షాప్స్ నుంచి, ఆఫ్ లైసెన్స్ షాప్స్ నుంచి మొదలు పెట్టుకుంటే పెద్ద ఆల్డీ, లీడిల్, టెస్కో, సేన్స్బరీ, టీకే మ్యాక్స్ అండ్ క్లాతింగ్ బ్రాండ్స్, రివర్ ఐలాండ్, నైక్, రీబాక్ లాంటివి అన్నిటి కూడా రీటైల్ సెంటర్స్ కిందకి వస్తాయి. సో కామన్ గా ఇప్పుడు మీరు ఎక్కడైతే ఉంటున్నారో, ఏ సిటీలో ఉంటున్నారో ఆ సిటీలో ఉన్న చిన్న ఆఫ్ లైసెన్స్ షాప్స్, కామన్ గా ఏషియన్స్ కూడా ఆఫ్ లైసెన్స్ షాప్స్ ఉంటాయి, యూరోప్ వాళ్ళకి ఉంటాయి, మిగతా కంట్రీస్ వాళ్ళందరికీ ఉంటాయి, ఇంగ్లీష్ వాళ్ళకి కూడా ఉంటాయి. అక్కడికి వెళ్ళి మనం అడగొచ్చు. అందులో పార్ట్ టైం జాబ్స్ ఉంటాయి అనమాట. అందులో రీటైల్ అసిస్టెంట్గా, స్టోర్స్ అసిస్టెంట్గా ఉంటాయి. అంటే మనం అక్కడ బిల్డింగ్ దగ్గర ఉంటాము, ఎట్ ద సేమ్ టైం మిగతా అంత క్లీనింగ్ అంతా కూడా చేయాల్సి వస్తుంది. ఇది ఇట్లా. సో ఇవి కామన్గా చిన్న ఆఫ్ లైసెన్స్ అయితే డైరెక్ట్ అడగడము, రెజ్యూమ్ వేయడం, వాకింగ్ చేయడం అట్లా ఉంటుంది. పెద్ద అయితే వాళ్ళు వెబ్సైట్లో పెడతారు, వాళ్ళు బయట పోస్ట్ చేస్తారు, కొన్నిసార్లు పోస్టర్స్ బయట ఇస్తారు వాళ్ళ షాప్ దగ్గర, అట్లా ఉంటుంది అనమాట. అండ్ సెకండ్, సెక్యూరిటీ జాబ్స్. ఇది కూడా ఫేమస్ ఇండస్ట్రీ అని చెప్పొచ్చు. ఇక్కడ సెక్యూరిటీ జాబ్స్ అంటే స్టూడెంట్గా ఉన్నప్పుడు కొంచెం తక్కువ దొరికే ఛాన్సెస్ ఉంటాయి, కానీ మీరు PSWలోకి వచ్చినప్పుడు మీకు రిస్ట్రిక్షన్ ఉండదు కాబట్టి సెక్యూరిటీ జాబ్ 40 అవర్స్ అని ఇస్తారు. ఫుల్ టైం జాబ్ చేయాలనుకునే వాళ్ళకు, అంటే డిపెండెంట్గా వచ్చిన వాళ్ళకు కూడా ఇది మంచి జాబ్. సో దీంట్లో కూడా ఒక 3 టైప్స్ ఉంటాయి: డోర్ సూపర్వైజర్, CC క్యామ్ సూపర్వైజర్ అండ్ సెక్యూరిటీ. డోర్ సూపర్వైజర్ అంటే మనకు ఏ మాల్కి వెళ్ళినా, ఏ షాపింగ్ సెంటర్కి వెళ్ళినా కూడా బయట డోర్ సూపర్వైజర్ ఉంటారు. సో లోపలికి వచ్చే వాళ్ళు మానిటర్ చేయడము సెక్యూరిటీ బాయ్స్ తో ఉండి ఉంటాడు. అండ్ సెకండ్, CC క్యామ్ సూపర్వైజర్ అంటే మనం ఏ గ్రాసరీ షాప్కి వెళ్ళినా, పెద్ద సెంటర్స్కి ఎక్కడికి వెళ్ళినా CC క్యామ్ మానిటర్ చేసే ఒక పర్సన్ ఉంటాడు అనమాట. ఆ CC క్యామ్ రూమ్ లో ఉంటారు, కొన్నిసార్లు ఎగ్జిట్ గేట్ దగ్గర ఉంటారు. అది. అండ్ సెక్యూరిటీ అంటే కామన్ గా బార్స్ లో, రెస్టారెంట్ లో అండ్ ఆడిటోరియంస్ లో సెక్యూరిటీ, అక్కడ ఏమైనా ఇష్యూస్ అయితే హ్యాండిల్ చేసే సెక్యూరిటీ ఉంటారు. కామన్ గా దీనికి ఎలిజిబిలిటీ ఏంటి అంటే, కొందరు డైరెక్ట్ తీసుకుంటారు, కొందరు ఎక్స్ట్రా అడిషనల్ క్వాలిఫికేషన్ అడుగుతారు. SIA బ్యాడ్జ్ ఉన్నట్టయితే దానికి ఒక 600 pounds ఒక 1 week కోర్స్
ఉంటుంది. అది కంప్లీట్ చేసిన వాళ్ళకి ఎక్కువగా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఈవెన్ స్టూడెంట్గా ఉన్న వాళ్ళు కూడా కంప్లీట్ చేయొచ్చు. కంప్లీట్ చేస్తే కొంచెం పే కూడా కొంచెం ఎక్కువ వస్తుంది, నేషనల్ మినిమం వేజ్ కంటే ఎక్కువ, అంటే 12-13 వరకు కూడా వస్తుంది. ఒకవేళ మీరు PSWలో ఉన్నట్టయితే సో మీకు కొంచెం ఎక్కువ కూడా రావచ్చు. ఆ బ్యాడ్జ్ ఉన్నట్టయితే, ఆ బ్యాడ్జ్ ఉండడానికి కొంచెం వాళ్ళ కోర్స్ ఉంటుంది. ఆ కోర్స్తో పాటు DBS చెక్, మీ బ్యాక్గ్రౌండ్ చెక్, ఈవెన్ ఇండియా లెవెల్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి అప్పుడు ఇస్తారు అనమాట. థర్డ్, డెలివరీ జాబ్స్. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ ఇండస్ట్రీ, వన్ ఆఫ్ ద ఫేమస్ సెక్టర్. డెలివరీ జాబ్స్ అంటే ఏంటంటే కామన్ గా ఇండియాలో ఎట్లయితే ఫుడ్ డెలివరీ ఉంటాయి, ఇక్కడ ఫుడ్ డెలివరీతో పాటు గ్రాసరీస్ డెలివరీ అండ్ ప్యాకేజెస్ డెలివరీ అండ్ కొరియర్, రిమైనింగ్ కొరియర్స్ అన్ని డెలివరీ. రెస్టారెంట్ వాళ్ళు డెలివరీ గైస్ ని పెట్టుకుంటారు, అట్నే ఊబర్ ఈట్స్ లాంటి వాళ్ళు డెలివరీ పెట్టుకుంటారు. సో దీనికి క్వాలిఫికేషన్ ఏంటి, మీకు బైక్ ఆర్ కార్ ఉండాలి. బైక్ అంటే స్కూటర్, సైకిల్, మోటార్ సైకిల్, కార్, ఈ 3 వేస్లో చేయొచ్చు. సో దీనికి ఏంటి అంటే కార్ ఉన్న వల్ల కొంచెం ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. సో మీరు అది ఇప్పుడు కామన్ ఉబర్ యాప్లో కూడా మీరు మీ బ్యాడ్జ్, మీ డ్రైవింగ్ లైసెన్స్ నెంబరు అండ్ మీ డ్రైవింగ్ వెహికల్ నెంబరు అండ్ ఇన్సూరెన్స్ నెంబర్ అన్నీ ఇస్తే ఎలిజిబిలిటీ ఉంటే అది మీకు అప్డేట్ చేస్తుంది. మీరు అనుకున్నప్పుడు చేయొచ్చు. దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే మీరు మొబైల్ అట్లాంటివి యూజ్ చేసుకోవచ్చు, బ్లూటూత్లో కనెక్ట్ చేసి. రిస్ట్రిక్షన్ ఉండదు. బట్ అట్ ద సేమ్ టైం ఎన్ని అవర్స్ చేసుకుంటా కూడా నువ్వు ఇన్ అండ్ అవుట్ పెట్టుకుంటే ఆ లోపల చేసుకోవచ్చు. సో మీరు 20 అవర్స్ ఎనీ టైంలో 20 అవర్స్ చేయొచ్చు అనమాట. ఇది ఫోర్త్ వన్ ఇస్ కేర్ జాబ్స్. సో కేర్ ఇండస్ట్రీ ఇక్కడ చాలా ఫేమస్. స్టూడెంట్స్ కంటే ఎక్కువ మిగతా రిస్ట్రిక్షన్స్ అయిపోయిన వాళ్ళకి ఎక్కువగా జాబ్స్ ఉంటాయని చెప్పొచ్చు కేర్లో. ఈవెన్ కొన్నిసార్లు వీసాలు కూడా ఇచ్చారు కదా, కేర్ వీసా అనేది కూడా చాలా ఫేమస్ వీసా. కేర్ అంటే ఎవరైతే వాళ్ళ సొంత పనులు చేసుకొని వాళ్ళు ఉంటారో, అంటే ఎల్డర్ పీపుల్ అండ్ కొంచెం స్పెషల్లీ ఎబిలిటీ పీపుల్, అంటే హ్యాండిక్యాప్ లాగా ఉన్న వాళ్ళు, అండ్ ఆటిజం ఉన్న పీపుల్, అండ్ వీల్ చైర్లో ఉండాల్సిన వాళ్ళు, వీళ్ళందరికీ కేర్ ఇండస్ట్రీ ఉంటుంది. సో కేర్ ఇండస్ట్రీ అంటే 2 రకాలు ఉంటుంది. హోమ్ కేర్ అంటే కేర్ హోమ్. హోమ్ కేర్ అంటే వాళ్ళ ఇంట్లో ఎవరైతే క్లయింట్ ఉంటారో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కేరర్గా వర్క్ చేసి వెళ్ళడం ఇచ్చిన అవర్స్లో. కేర్ హోమ్ అంటే ఈ ఓల్డ్ పీపుల్ కేర్ హోమ్లో వాళ్ళు తెస్తారు వాళ్ళ పిల్లలు, వాళ్ళని చూసుకోవడానికి అదొక కేర్ హౌస్ అనమాట. అందులోకి వెళ్ళి చేయడం. సో ఇందులో డిఫరెంట్ ఉంటాయి. దీనిలో కూడా సర్టిఫికేషన్స్ ఉంటాయి. బట్ మామూలుగా కూడా కేర్ జాబ్స్ ఎక్కువ ఉంటాయి అనమాట ఇక్కడ. ఎందుకంటే 16 ఇయర్స్ అయిపోయిన తర్వాతనే కిడ్స్ అందరూ బయటకు వెళ్ళిపోయి వాళ్ళ జాబ్స్ చేసుకోవడంలో, వాళ్ళ పర్సనల్ లైఫ్లో, ఈవెన్ మ్యారీడ్ అయినా కూడా వాళ్ళు సపరేట్గా ఉంటారు. ఓన్లీ వాళ్ళు హాలిడేస్ అప్పుడే కలుస్తారు, ఫ్యామిలీ అంతా అపాయింట్మెంట్ తీసుకుని కామన్గా. కాబట్టి సో వాళ్ళ పేరెంట్స్ని చూసుకునే రెస్పాన్సిబిలిటీ కొన్నిసార్లు కేరర్స్కి ఇస్తారన్నమాట. ఇది కేర్ జాబ్. కేర్ జాబ్ అనేది ఒక పెద్ద ఇండస్ట్రీ. ఈవెన్ వీసాస్ కూడా ఇచ్చిరు, మనం చూసినాము. కేర్ వీసా పైన వచ్చి వేరే జాబ్ చేసిన వాళ్ళని కూడా చూసినాము. కేర్ వీసాస్తో డిపెండెంట్స్ అంతకుముందు పంపించిన వాళ్ళని రూల్స్ చూసి మళ్ళీ ఆపేసిరు, మళ్ళీ పంపించడానికి రూల్స్ వస్తున్నాయి అట్లా. సో కేర్ ఇండస్ట్రీ అనేది ఒక పెద్ద ఇండస్ట్రీ, చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. అండ్ ఫిఫ్త్ వన్ ఇస్ వేర్ హౌస్ అండ్ ప్రొడక్షన్ ఆపరేటివ్. వేర్ హౌస్ ఆపరేటివ్ అంటే ఏంటంటే, సో ఇది చిన్న కంట్రీ అయినా కూడా ఇక్కడ వేర్ హౌసెస్ చాలా ఉంటాయి. వేర్ హౌస్ అంటే ఏంటి, ఒక పెద్ద గోడౌన్. అంటే ఇప్పుడు ఒక్కొక్క షాపింగ్ మాల్కి సపోజ్కి ఇక్కడ కార్డ్ ఫ్యాక్టరీ అని అండ్ టెస్కో అని ఉంటాయి కదా. సో వీటన్నిటికీ ఒక్కొక్క సిటీలో, ఇది ప్రతి సిటీలో ఉంటాయి. చిన్న టౌన్లో చిన్నగా ఉంటుంది టెస్కో, పెద్ద టౌన్లో పెద్దగా ఉంటుంది. ఇప్పుడు మా దగ్గర ఒక 2 ఉంటాయి. టెస్కో సూపర్ స్టోర్ అనేది చాలా పెద్దది, మిడ్ నైట్ వరకు ఉంటుంది అట్లా. సో వాళ్ళకి వేర్ హౌస్ ఉంటుంది. సో ఆ వేర్ హౌస్ నుంచి ఇక్కడికి వస్తారనమాట అన్ని గ్రాసరీస్ కానీ, ఈవెన్ కొన్నిసార్లు రివెరా ల్యాండ్, రీబాక్ లాంటి అయితే వాళ్ళ ప్రొడక్ట్స్ అన్నీ కూడా. సో ఈ వేర్ హౌస్లో ఏంటి అంటే దీనిలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. పికింగ్, ప్యాకింగ్, డిస్పాచింగ్, లోడింగ్ అండ్ అన్లోడింగ్ అని. పికింగ్ అంటే వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టినవన్నీ యాజ్ పర్ ఆర్డర్ పిక్ చేసుకుని వచ్చి ప్యాక్ చేయడం. ప్యాకింగ్ అంటే వాళ్ళ ప్లేస్కి వచ్చిన రా మెటీరియల్స్ని యాజ్ పర్ ద కోడ్, యాజ్ పర్ ద ప్రొడక్ట్ డీటెయిల్స్ ప్యాకింగ్ చేయడం ఒకటే ప్లేస్లో ఉంది. అండ్ డిస్పాచింగ్ అంటే ఏంటంటే ఎక్కడెక్కడ డిఫరెంట్ ర్యాక్స్లో పెట్టడం. లోడింగ్ అండ్ అన్లోడింగ్ ఏంటంటే వీళ్ళు ప్యాక్ చేసిన ఐటమ్స్ అన్ని కొన్నిసార్లు వెహికల్లోకి లోడ్ చేయడము, అన్లోడ్ చేయడము. సో దీనికి డిఫరెంట్ సర్టిఫికేషన్స్ కూడా ఉంటాయి ఇందులో. FLT ఆపరేటర్ అని అట్లా, అంటే ఫోర్క్ లిఫ్ట్, సో క్యారీ చేసే ఫోర్క్ లిఫ్ట్ మెషిన్ ఉంటుంది అనమాట అది. సో అది కాకుండా కూడా బేసిక్గా స్టూడెంట్స్గా వచ్చిన వాళ్ళకైతే సో 20 అవర్స్ చేయడానికి ఉంటుంది. బట్ ఇక్కడ కూడా రిస్ట్రిక్షన్స్ వాళ్ళు జాబ్ ఇవ్వడానికి చూసేటప్పుడు 1 by 1 మెయిన్గా బ్రిటిష్ సిటిజన్స్కి, తర్వాత ILRలో ఉన్న వాళ్ళకి, తర్వాత డిపెండెంట్స్ అట్లా చూస్తారు. స్టూడెంట్స్గా ఉన్నప్పటికంటే PSWలో ఉన్నప్పుడు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి రావడానికి. సో దీనిలో షిఫ్ట్స్ ఎట్లా ఉంటాయంటే మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్ అండ్ నైట్స్ ఉంటాయి. మార్నింగ్ అంటే 6 to 2, 6 to 3 అండ్ ఆఫ్టర్నూన్ అంటే 2 to 10 అండ్ నైట్స్ అంటే 10 to మార్నింగ్ 6 వరకు అట్లా ఉంటాయి. సో పే రేట్ డిపెండ్స్ ఉంటుంది. మినిమం వేజ్ ప్రకారం 11.44 ఉంటుంది ఇది. అండ్ నెక్స్ట్ ప్రొడక్షన్ ఆపరేటివ్. ఇందులో ప్రొడక్షన్ ఆపరేటివ్ అంటే ఏంటి అంటే ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్న వేర్ హౌస్లో కానీ, ఏదైనా మ్యానుఫ్యాక్చర్ అవుతున్న ఫ్యాక్టరీలో పనిచేస్తే ప్రొడక్షన్ ఆపరేటివ్. ఇక్కడ మా దగ్గర ఒకేషన్ బ్రవరీ అనే ఆల్కహాల్ బీర్ ఫ్యాక్టరీ ఉంది. సో అక్కడ లోపల అందులో డిఫరెంట్ ఉంటాయి కదా, ఇంకా లోపల ఫార్ములా ప్రిపేర్ చేసే వాళ్ళ దగ్గర, ప్యాకింగ్ చేసే వాళ్ళ దగ్గర డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. వాళ్ళందరినీ ప్రొడక్షన్ ఆపరేటివ్స్ అంటారు. అండ్ నెక్స్ట్ 6th one ఇస్ రెస్టారెంట్ అండ్ హోటల్స్. ఇది అందరికీ తెలుసు. మన ఇండియన్ రెస్టారెంట్, ఏషియన్ రెస్టారెంట్స్ తో పాటు ఈవెన్ ఇంగ్లీష్ రెస్టారెంట్ అంటే మెక్డీ, డామినోస్, కోస్టా కాఫీ ఇట్లాంటివన్నీ ఇంగ్లీష్ రెస్టారెంట్స్. సో మన తెలుగు వాళ్ళకి కూడా చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇండియన్ రెస్టారెంట్స్ కూడా ఇక్కడ చాలా ఫేమస్. ఈవెన్ మా
హాలిఫాక్స్లో కూడా ఇండియన్ స్పైస్ డిలైట్ అని ఉంది, అందులో పనిచేసే వాళ్ళని వెయిటర్గా, వెయిట్రెస్గా, చెఫ్గా, అసిస్ట్ చేసే వాళ్ళందరూ అన్ని జాబ్స్ ఉంటాయి అనమాట. సో మీరు వెళ్ళి అడగడము, ఆర్ మీరు వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అడగొచ్చు మనం, ఆర్ రెజ్యూమే ఇవ్వచ్చు, ఆర్ వేకెన్సీస్ ఎక్కడ పడితే చూసుకోవచ్చు. ఇది 7th వన్ ఈస్ ఈవెంట్స్ అండ్ మార్కెటింగ్. సో యూకేలో ఏంటంటే హ్యాపెనింగ్ ఎక్కువ ఉంటుంది. సమ్మర్లో, క్రిస్మస్ సీజన్లో ఎక్కువ హ్యాపెనింగ్స్ జరుగుతాయి. డిఫరెంట్ వాళ్ళ కల్చర్ని రిప్రజెంట్ చేసే ఈవెంట్స్ జరుగుతాయి. ఇప్పుడు హాలిఫాక్స్ ఉంది, ఇక్కడ మా దగ్గర పీస్ సాలన్ ఒక పెద్ద ఆడిటోరియం ఉంది, ఓపెన్ ఆడిటోరియం అనుకోవచ్చు. అందులో డిఫరెంట్ ఎవ్రీ మంత్ ఏదో ఒక ఈవెంట్ జరుగుతుంటుంది. ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఆ ఈవెంట్ చేసే కొన్ని కంపెనీస్ దగ్గరికి వెళ్ళి మనం ముందే అప్లై చేసుకోవచ్చు. సో దానిలో కూడా లిమిటెడ్ అవర్సే కదా, 20 hours. సో అదేంటంటే అడ్హాక్ అనమాట. సో రెగ్యులర్ షిఫ్ట్ అని కాకుండా వాళ్ళు వచ్చినప్పుడు ఇవ్వడం అట్లా ఉంటుంది. అండ్ మార్కెటింగ్ అంటే సో కొన్నిసార్లు మనం ఒక దగ్గర మాల్లో ఉండి వచ్చిన వాళ్ళందరికీ బ్రోచర్స్ ఇచ్చి లీడ్స్ ఇవ్వడము, కొన్నిసార్లు డోర్ టు డోర్ వెళ్ళి లీడ్స్ తీసుకురావడం ఉంటుంది మార్కెటింగ్. అండ్ 8th వన్ ఇస్ సేల్స్ ఎగ్జిక్యూటివ్. ఇది కూడా సేమ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ కూడా సేల్స్ రిప్రజెంటేటివ్ లాగా అనమాట. అండ్ 9th వన్ ఇస్ రిసెప్షనిస్ట్ అండ్ టెలికాలర్ జాబ్. ఇది వస్తే కొంచెం బెటర్ జాబ్ అని చెప్పొచ్చు మిగతా వన్నిటికంటే, కానీ ఇది రావడం చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఇంగ్లీష్ పీపుల్ వాళ్ళ కమ్యూనికేషన్ ఆర్ సోషల్ ఇంటరాక్టింగ్ ఎక్కువగా ఉండే వాళ్ళకి ఇస్తారు కాబట్టి. ఈవెన్ కొన్ని కార్ షోరూమ్లో ఆర్ కొన్ని చాలా సెంటర్స్ ఉంటాయి కదా ఇట్లా, ఎవ్రీ హాస్పిటల్స్, డెంటల్ హాస్పిటల్స్ అండ్ హ్యాపెనింగ్ సెంటర్స్ అండ్ రెస్టారెంట్స్, ఇవన్నిట్లో కూడా రిసెప్షనిస్ట్గా, టెలికాలర్గా ఉంటాయి అనమాట. ఇదే వేరే హౌస్లో కూడా రిసెప్షనిస్ట్ జాబ్స్ ఉంటాయి, వాళ్ళ ఆఫీస్ అనేది ఉంటాయి కాబట్టి అట్లా జాబ్ ఏజెన్సీస్లో రిసెప్షనిస్ట్గా ఉంటుంది అది. అండ్ 10th వన్ ఈజ్ అడ్మిన్ అంటే కూడా వాళ్ళ ఇన్ స్టాక్, అవుట్ స్టాక్ చూసే అడ్మిన్స్ అండ్ కొన్ని ఐటీ కంపెనీలో అడ్మిన్ అండ్ ప్రతి దాంట్లో కూడా వాళ్ళ లోపల అడ్మిన్ యాక్టివిటీ చేసే వాళ్ళందరూ అడ్మిన్ కిందకి వస్తారు. ఇది కూడా కొంచెం బెటర్ జాబ్, కొంచెం కంప్యూటర్ లిటరసీ ఉన్న వాళ్ళకి వస్తుంది. బట్ ఇట్లాంటి కొంచెం మంచిగా జాబ్స్ రావడం అనేది స్పెసిఫిక్ ఏజెంట్స్ పట్టుకుంటేనే వస్తాయి అనమాట. అండ్ ఇంకా కొన్ని ఇవి 10. అండ్ లాస్ట్ కొన్ని ఏంటంటే ట్యూటర్గా అండ్ ఐటీలో కొన్నిసార్లు చాలా తక్కువ, డెఫినెట్గా ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు. 99% ఉండదు, ఎందుకంటే ఐటీ స్కిల్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే చాలామంది బయట ఉన్నారు కాబట్టి. బట్ ఐటీలో కొన్నిసార్లు అండ్ స్కూల్ అసిస్టెంట్గా, లైబ్రరీయన్గా అండ్ పెట్ కేర్గా అండ్ పెట్ కేర్ షాప్స్లో ఇట్లా కొన్ని ఇంకా జాబ్స్ ఉంటాయి. మెయిన్గా అయితే 10. ఫస్ట్ రిటైల్ అండ్ స్టోర్స్, సెకండ్ సెక్యూరిటీ జాబ్స్, థర్డ్ డెలివరీ జాబ్స్, 4 కేర్ జాబ్స్, 5th వేర్ హౌస్ అండ్ ప్రొడక్షన్ ఆపరేటివ్ జాబ్స్, 6th రెస్టారెంట్ అండ్ హోటల్స్, 7th ఈవెంట్స్ అండ్ మార్కెటింగ్, 8th సేల్స్ ఎగ్జిక్యూటివ్, 9th రిసెప్షనిస్ట్ అండ్ టెలికాలర్ జాబ్స్, అండ్ 10th అడ్మిన్. ఇది సో ఇవన్నీ జాబ్స్ ఉంటాయి కదా కామన్గా. సో ఇందులో మనం జాబ్స్ ఎట్లా తెచ్చుకోవాలంటే కొన్ని వేస్ ఉంటాయి అనమాట. సో ఈ వేస్ చెప్పిన లాస్ట్ టిప్స్ కూడా చెప్తా. ఫస్ట్ వే ఏంటంటే జాబ్ పోర్టల్స్. సో డెఫినెట్గా యూకేలో జాబ్ పోర్టల్స్ ఏమని చెప్పినాం మనం, లింక్డ్ఇన్, ఇండీడ్, గ్లాస్డోర్, cvjobs.com, ఇవన్నిట్లో మనం అప్లై చేసుకోవాలి. సో ఐఎమ్ లుకింగ్ ఫర్ పార్ట్ టైమ్ జాబ్, ఐఎమ్ లుకింగ్ ఫర్ 20 hours ఇన్ ఏ వీక్ జాబ్, ఐఎమ్ కరెంట్లీ ఆన్ దిస్ వీసా అని పెట్టి నువ్వు ఫిల్ చేసి రెగ్యులర్ ట్రై చేస్తూ ఉండాలి. ఇండియాలో ఎక్కువ జాబ్స్ ఇట్లాంటివి పడతాయి అనమాట, ఫుల్ టైమ్ జాబ్స్ కంటే. అండ్ సెకండ్ జాబ్ ఏజెన్సీస్. ప్రతి సిటీలో కొన్ని జాబ్ ఏజెన్సీస్ ఉంటాయి. బెస్ట్ కనెక్షన్ ఇప్పుడు ఈ ఏరియాలో వెస్ట్ యార్క్షైర్లో అయితే అంటే లీడ్స్లో, హాలిఫాక్స్లో, హడర్స్ఫీల్డ్లో, బ్రిక్ హౌస్లో ఇట్లాంటి ఏరియాస్లో ఉండే కొన్ని బ్రాండెడ్ రెప్యూటెడ్ ఆర్ ప్రీమియం జాబ్ ఏజెన్సీస్ అంటే AM2PM అని, పెనైన్ రిక్రూట్మెంట్ అని, బెస్ట్ కనెక్షన్ అని, అండ్ ఆర్క్ ఏజెన్సీ అని, హంట్మ్యాన్ ఏజెన్సీ అని, ప్రోమ్యాన్ జాబ్ కన్సల్టెన్సీస్ అని ఇట్లాంటివి ఉంటాయి. సో ప్రతి సిటీలో డిఫరెంట్ నేమ్స్, కంపల్సరీ ఒక 10 to 20 ఉంటాయి. అక్కడికి అన్నిటికీ వెళ్ళి మన రెజ్యూమే ఇచ్చి ఐఎమ్ లుకింగ్ ఫర్ పార్ట్ టైం అనొచ్చు. సో మన అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళాలి, కానీ వెళ్తే వద్దని ఎవరు అన్నారు, నీకు జాబ్ ఇస్తారా లేదా డిఫరెంట్. సో నేనైతే కొన్నిసార్లు నాకు జాబ్ లేనప్పుడు, ఇనిషియల్గా జాబ్ రానప్పుడు అందరికి కాల్ చేసి ఐఎమ్ లుకింగ్ ఫర్ ఎ జాబ్, ఐ హ్యావ్ దిస్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇండియా బట్ ఐఎమ్ లుకింగ్ టు ఎంటర్ ఇంటూ ఎనీ ఫీల్ లైక్ అని చెప్పిన కేసెస్ కూడా ఉన్నాయి అనమాట. సో వాళ్ళు ఉంటే ఇఫ్ సూటబుల్ అయితే, కొన్నిసార్లు ట్రైనింగ్ లేకుండా అంటే ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చి నువ్వు జాబ్ ఎక్స్పీరియన్స్ కొత్తగా చేసేవాటికి ఈ ప్యాకింగ్, పికింగ్ ఇవన్నీ కూడా ముందు ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ 1-2 daysలో ఎవరైనా చేయగలుగుతారు. దానికి కావాల్సిన స్కిల్ ఉన్న వాళ్ళు, తెచ్చుకునే వాళ్ళు అట్లా చూస్తారన్నమాట. సో ఈ ఏజెన్సీస్ నుంచి కంపల్సరీ మనం అన్ని ఏజెన్సీస్కి గూగుల్లోకి వెళ్ళి వాట్ ఆర్ ద ఏజెన్సీస్ ఇన్ అని మీ సిటీ నేమ్ ఇస్తే కంపల్సరీ వస్తే అక్కడ ట్రై చేయాలి. థర్డ్ రిఫరెన్సెస్, ఇది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఏ సిటీలో వచ్చినా ఆ సిటీలో ఉన్న కొన్ని కొందరు ఫ్రెండ్స్ చేసుకోవాలి. సోషల్ నెట్వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్, ఈవెన్ ఎక్కడైనా, ఇండియాలో అయినా ఎక్కడైనా. సో ఇట్లాంటి ప్లేసెస్లో డెఫినెట్గా మన దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆర్ మీ దాంట్లో మీ కాలేజ్ డెఫినెట్గా అన్ని ప్లేసెస్లో ఇండియన్స్ ఉంటారు. సో మీరు ఇంటరాక్ట్ అయ్యి ఐఎమ్ లుకింగ్ ఫర్ ఎ జాబ్ అని మాట్లాడి, తెలుగులో నేను జాబ్ కోసం చూస్తున్నానా, నేను వచ్చి 1-2 weeks అవుతుంది, స్ట్రగుల్ ఉంది, డెఫినెట్గా నాకు జాబ్ కావాలి, ఏ జాబ్ అయినా చేస్తా అని. మీరు రెస్టారెంట్కి వెళ్తే అక్కడ మన ఇండియన్స్ ఎవరైనా పనిచేస్తూ ఉంటారు, వాళ్ళతో ఇంటరాక్ట్ కావచ్చు. మీరు కెఫే షాప్కి వెళ్తే వాళ్ళతో ఇంటరాక్ట్ కావచ్చు. ఎక్కడైనా అడగడంలో తప్పలేదు, అడగాలి రిఫరెన్సెస్. ఈవెన్ మన వాళ్ళని కాదు, ఈవెన్ ఇంగ్లీష్ వాళ్ళని కూడా అడగచ్చు. 4th వాకిన్ అంటే మనకు ఎక్కడైనా బయటకు వెళ్తున్నప్పుడు, హై స్ట్రీట్లో మనం తిరుగుతున్నప్పుడు కామన్గా
పోస్టర్స్ కనిపిస్తాయి ఆ షాప్ ముందు. ఇప్పుడు ఇక్కడ మా హాలిఫాక్స్లో ఒక విలియం హిల్స్ అని ఒక గ్యాంబ్లింగ్ గేమ్ షాప్ ఉందన్నమాట, అక్కడ ఉంది. సో అట్లా ఉంటాయి, మనం వెళ్ళి డైరెక్ట్ వెళ్ళి వీ కెన్ గివ్ అవర్ రెజ్యూమే. అండ్ ఫిఫ్త్ అనేది సోషల్ మీడియా గ్రూప్స్. సోషల్ మీడియా గ్రూప్స్ అంటే ఏంటి అంటే ఆన్లైన్ గ్రూప్స్. సో ఇప్పుడు మనకు ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, టెలిగ్రామ్లో ఇట్లాంటి వాటిలో. సో ఫేస్బుక్లోనైతే కంపల్సరీ ప్రతి సిటీలో జాబ్స్ ఇన్ హాలిఫాక్స్ అని, జాబ్స్ ఇన్ లీడ్స్ అని, జాబ్స్ ఇన్ వేక్ ఫీల్డ్ అని, జాబ్స్ ఇన్ హడర్స్ఫీల్డ్ అని ఇట్లా గ్రూప్స్ ఉన్నాయన్నమాట. సో ఆ ప్రతి సిటీలో గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్లో జాయిన్ అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏజెన్సీస్ అందులో పోస్ట్ చేస్తున్నారు. సో వాళ్ళ పోస్టర్తో అందులో పోస్ట్ చేసి ఇఫ్ ఎట్ ఆల్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ కాంటాక్ట్ అస్ అని. సో అట్లాంటి గ్రూప్స్లో జాయిన్ కావాలి. ప్రతి సిటీలో ఉన్నాయి ఆ గ్రూప్స్. సో మీరు ఏ సిటీలో ఉన్నారో ఆ సిటీలోకి వెళ్ళి ఫేస్బుక్లోకి వెళ్ళి జాబ్స్ ఇన్ ఓల్డ్ హ్యామ్, జాబ్స్ ఇన్ మాంచెస్టర్ కూడా వస్తాయి. అట్లా ట్రై చేస్తూ ఉంటే వాళ్ళకి కొన్నిసార్లు డిస్పరేట్గా వాళ్ళకు పీపుల్ అవసరమై ఉంటారు. అట్లాంటి టైంలో మీరు కాల్ చేస్తే జస్ట్ ఇట్స్ ఏ వన్ కాల్ అవే, కానీ మీరు ట్రై చేయాలి. అంటే మీరు ఫేస్బుక్లో మీకు ప్రొఫైల్ అందరికీ ఉంటుంది కాబట్టి మనం అట్లా ట్రై చేయాలి. ఇవి వేస్ట్. సో లాస్ట్ టిప్స్ ఏంటి అంటే, సో బేసిక్గా మనం ఇండియా నుంచి వచ్చిన ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఫస్ట్ 1 year ఇండియా డ్రైవింగ్ లైసెన్స్తో యూకేలో కార్ నడపచ్చు. అట్లా కార్ తీసుకుంటే చాలా వాటికి ఏమంటారు అంటే కార్ ఎసెన్షియల్ ఉంటాయి. కొన్ని వేరే జాబ్లు అయినా కూడా సో సిటీకి దూరంగా ఉంటాయి, అక్కడికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉండదు, అండ్ మార్నింగ్ 5 or 6 రీచ్ కావాల్సి వస్తుంది. కాబట్టి కార్ ఉంటే ఇస్తామనే జాబ్స్ ఉంటాయి. మీరు కార్ తీసుకుంటే డిఫరెంట్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. వేర్ హౌస్లో కానీ, డెలివరీ కానీ, ఈవెన్ కొన్ని రెస్టారెంట్స్ కూడా కార్ అడుగుతాయి. అట్లాంటి వాటి కార్ అంటే తీసుకోవచ్చు. అండ్ సెక్యూరిటీ లైసెన్స్ అప్లై చేసినా కూడా 500-600 pounds అవుతుంది. అఫ్కోర్స్ ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ అమౌంట్, బట్ మీకు వచ్చిన రెగ్యులర్ కన్సిస్టెంట్గా పే వస్తారు అనమాట. అది ట్రై చేయవచ్చు. సో ఇవన్నీ వేస్ అనమాట. అండ్ నేషనల్ మినిమం వేజ్ ఇప్పుడు ఇక్కడ 11.44 ఉంది. 12.18 ఏప్రిల్ నుంచి అవుతుంది, ఏప్రిల్ 2025 నుంచి. సో ఇది జాబ్. కొన్ని జాబ్స్ ఎట్లా ఉంటాయంటే కొన్ని అవర్స్ రెగ్యులర్గా ఇవ్వకపోవచ్చు. కొందరు 20 అని చెప్పి 10 ఇవ్వచ్చు. ఈ ఏజెన్సీస్ వచ్చే నుంచి జాబ్స్ ఎట్లా అంటే 0 hour, అంటే నువ్వు చేస్తేనే ఇస్తామనే కాన్సెప్ట్తో ఉంటాయి. సో ఇది పార్ట్ టైం. అండ్ ఓవరాల్ కండిషన్ ఎట్లా ఉంది అంటే పార్ట్ టైం జాబ్స్ కూడా చాలా స్ట్రగుల్ ఉంది. దొరుకుతుంది, బట్ దొరికే వరకు వెతికే ఓపిక ఉండాలి, ఏదొచ్చినా చేసే అంత ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. అట్లాంటి వాళ్ళకి మాత్రమే దొరుకుతుంది. అండ్ డెఫినెట్గా తమ్ము రూల్ ఏంటంటే 20 hours కంటే ఎక్కువ చేస్తే ఎప్పటికైనా థ్రెట్, మీ జాబ్కి థ్రెట్ అండ్ ఓవరాల్ కెరీర్కి థ్రెట్. కాబట్టి 20 hours లోపే, వితిన్ 20 hours లోపే చేయాలి. ఈవెన్ వాళ్ళు జాబ్ ఇచ్చే వాళ్ళు కూడా, ఎంప్లాయర్స్ కూడా ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ నుంచి చాలా మంది 60+ మెంబర్స్ని డిపోర్ట్ చేశారు, వాళ్ళ అడ్మిషన్ క్యాన్సిల్ చేశారు, మళ్ళీ వాళ్ళపైన బ్యాన్ చేసారు, రిఫ్యూజల్, అంటే ఎప్పుడు వాళ్ళు యూకేకి రాకుండా. వితిన్ ద రూల్స్ ఉండడం చాలా బెటర్. నేను అన్ని వీడియోలో ఇది చెప్తున్నాను, వితిన్ ద రూల్స్ ఉండాలని. ఇప్పుడు కండిషన్ బాగాలేదు కాబట్టి. సో 19లో, 20లో, 21లో వచ్చిన వాళ్ళు డెఫినెట్గా చేసారు. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది చేసి అసైన్మెంట్స్ వేరే వాళ్ళతో చేయించి అట్లా చేసారు. బట్ స్ట్రగుల్ అవుతారు ఇప్పుడున్న సిచ్యువేషన్లో. కాబట్టి డెఫినెట్గా 20 hours మాత్రమే చేయాలి. అండ్ వెరీ సాడ్ ఇన్సిడెంట్ రీసెంట్గా లీడ్స్లో ఒక అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు. ఇండియన్ గై, పాపం అతనికి ఉండే అంటే ఇప్పుడు డిప్రెషన్ అట్లా ఉంది అనమాట. లివర్పూల్లో డిప్రెషన్ అట్లా ఉన్నది స్టూడెంట్స్కి. డిప్రెషన్ని పే చేయాలంటే మనం కంపల్సరీ వర్క్ చేయాలి, వచ్చి సైలెంట్గా ఉండొద్దు. ఎట్ ద సేమ్ టైం చాలా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సిచ్యువేషన్ ఉంటుంది. పాపం అతనికి అట్లా ఎందుకు జరిగిందో రీజన్ మనం చెప్పలేము. లైఫ్ అనేది చాలా డైవర్సిటీ కదా, అంటే ఒక్కొక్కరికి ఉండే రీజన్స్ ఇంకోళ్ళకి ఈజీ అనిపిస్తుంది లైఫ్. బట్ వాళ్ళు వాట్ దే ఆర్ గోయింగ్ త్రూ అనేది అది మనం చెప్పలేము. ఈవెన్ వాళ్ళు బతుకున్నప్పుడు చెప్పినా మనం పట్టించుకునే సిచ్యువేషన్లో ఉండదు. ఎందుకంటే లైఫ్ ఎస్పెషల్లీ ఫారిన్లో అందరు అనుకున్నారేమో అందరూ వాళ్ళు ఫారిన్లో వెళ్తే స్వర్గంలో వెళ్ళినట్టు, బట్ కొందరికి నరకం వెళ్ళినట్టు. వాళ్ళు బయటకు రాలేక, లోపలికి వెళ్ళలేక, ఈ ప్రెస్టేజ్ని కాపాడుకోలేక చాలా డిప్రెషన్కి వెళ్ళే సిచ్యువేషన్స్ వస్తున్నాయి. కాబట్టి స్టూడెంట్స్ అందరూ రూల్స్లో వర్క్ చేసి చాలా స్ట్రగుల్ ఫేస్ చేసి మళ్ళీ మీరు అనుకున్న గోల్ రీచ్ కావాలి. ఇఫ్ ఎట్ ఆల్ దిస్ ఇస్ నాట్ ఫర్ యూ కెన్ టేక్ ఏ డెసిషన్ బిఫోర్ కమింగ్ టు యూకే. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ యువర్స్ అండి. బాయ్. నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు, అందుకే ఉన్నడు ఈ నాన్నే తోడు.